చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిని విపక్ష నేత జగన్ ఇలాంటి తీవ్ర పరుష పదజాలంతో విమర్శించడం మంచిది కాదన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాజకీయ దుమారాన్ని రేపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఇప్పుడు మంత్రులు ఏకపక్షంగా ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రజలేమనుకుంటున్నారు? 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు? అసలు అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని స్థానికులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎలా చూస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్కేంద్ర గారు, ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద చేసిన కామెంట్స్, తిరిగి మంత్రులు వీళ్ళ మీద చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? అంటే చాలా దారుణమైన పరిస్థితి అండి. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లని ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్తూ కొట్టాలనడం చాలా దురదృష్టకరమైన సంఘటన. అలా అనకూడదండి. ఎందుకంటే ఆయన రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి కాబట్టి, వయసు తక్కువ ఉంది కాబట్టి, అలాంటి వ్యక్తి మన మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న అదో దౌర్భాగ్యం అనుకోవాలి. ఒక ముఖ్యమంత్రిని కొడతానంటే, చెప్తూ కొడతానంటే అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది. మేమైతే అలా ఫీల్ అవుతున్నాం. దయచేసి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అలా ఒక ముఖ్యమంత్రిని అలా ప్రతిపక్ష నాయకుడు అనడం మరి రిపీట్ కాకూడదని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాజశేఖర్ గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఈ ధోరణిని చూస్తే మీకేమనిపిస్తుంది? రాజకీయాలు అనేది హుందాతనంగా ఉండాలి. ఈరోజు అధికార పార్టీ కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షం కానీ ప్రజా సంక్షేమం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల సంయమనం వ్యవహరించి ఒకటిగా పనిచేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ తాలూకా జీవితాల్లో ఒక మలుపు అనేది తిరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదేమైనా ఏ కారణం చేత కామెంట్ చేశారో కానీ ఆ విధమైన కామెంట్ చేసి ఉండకపోయి ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన చిన్న వయసు ఉంది కాబట్టి రేపు పొద్దున భవిష్యత్తు కూడా ఉంటుంది, ఆలోచన చేయాలి. అలాగనే మంత్రులు కూడా ఇష్టానుసారం వారు కూడా నోరు పారేసుకొని ఏదో ఏకవచనంతో వారు కూడా మాట్లాడడం కూడా ఇది సంస్కృతి మంచిది కాదు. ఈ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ రాజకీయాల పట్ల ఒక విసుగు చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ రాజకీయాలు అంటే ఈ విధంగా ఉంటాయా అనేటటువంటి ఈ వీధిని పడి ఈ చౌకబారు ప్రకటనలు, చౌకబారు తాలూకా దిగజారుడు రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదని చెప్పి ప్రదర్శన ఉంది. ఏదేమైనా ఈరోజు హుందాతనంతో మెలగాలి. ఈరోజు ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అనేక రకాల గాయం జరిగింది. ఈ విభజన పూడ్చుకోవడానికి అందరూ కలిసిమెలిసిగా పనిచేస్తే బాగుంటుందన్నది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వర్గాలను కూడా సంయోజనం చేసుకోవాలి. ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలను కూడా చేసుకోవాలి. ఈరోజు మీరు చూడండి, చాలామంది చూసినట్టయితే ఈ రేషన్ షాపులు కానివ్వండి, లేదా ఇంకోటి కానీ చిన్న చిన్న విషయాల్లో కొంతమంది వయసు అయిన తర్వాత ఆటోమేటిక్గా వేలు ముద్రలు పడవు. అటువంటివన్నీ కూడా ఆ ముద్రలు రాలేదని చెప్పేటువంటిది ఈ ఆధార్ కార్డు లింక్ అని ఇంకోటి అని చెప్పేటువంటి చాలామంది పెన్షన్లు ఇవ్వడం లేదు, చాలామంది రేషన్ కూడా దొరకడం లేదు. వాళ్ళు రేషన్ షాపుల చుట్టూ, లేదా ఈ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, లేదా గ్రామాల్లో అనేక మండల ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. అలాగే ఉన్నటువంటి దీన్ని ప్రతిపక్షం కూడా సమస్యలపై గలమెత్తి ఉన్నటువంటి చేయాలి. వారికి ఉన్నటువంటి మరి పరిస్థితి అంతా కూడా కేవలం ఈ ఆయన అధికారం కావాలన్నది, వీళ్ళ అధికారం నిలబెట్టుకోవాలని చెప్పేటువంటిది ఇటువంటి నీచ రాజకీయాలు, దిగజారు రాజకీయాలు మంచిది కాదని చెప్పి మా ఉద్దేశం. తప్పనిసరిగా అందరూ ముందుకు పోవాలని. సార్, మీరు ఎట్లా చూస్తారు? అంటే అధికార ప్రతిపక్ష నేతలు సమబుజ్జీలైన ఒక నేతలుగా ఉన్నవాళ్ళు ఇట్లా ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు చేసుకోవటం, దీనివల్ల ప్రత్యేక హోదా లాంటి ఒక క్రిటికల్ ఇష్యూ మీద పోరాడాల్సిన వాళ్ళు ఇట్లా వ్యక్తిగత దోషణలు చేసుకోవటం మన ఇట్లా రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే ఆంధ్ర చాలా అన్యాయంగా, తీవ్రంగా బాధపడుతున్నాం. ఈ టైంలోనే చంద్రబాబు నాయుడు చాలా కష్టాలు పడి ఏదో విధంగా రాష్ట్రాన్ని నవనిర్మాణం చేద్దామని ప్లాన్లో ఉన్నారు. ఈ టైంలోనే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి జగన్ గారు అర్ధరహితంగా మాట్లాడడం అతని తాలూకా అనైతికం. ఎందువల్లంటే అతనికి రాజకీయ అర్థం లేదు, రాజకీయ ప్రాబల్యం తాలూకా లేకుండా ఉన్నాడు. తర్వాత ఏంటంటే, ఏదైనా ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించి ఏదైనా అవినీతి గురించి కానీ దేని గురించి అయినా చెప్పాలని గడిగడికి చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి అతను ఓర్వలేక ఇలాగా నోరు జారుతున్నారని మేము భావిస్తున్నాం. విభజన గాయంతో అల్లాడుతున్న రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలి. ఈ టైంలో అండగా ఉండాల్సిన అధికార ప్రతిపక్షాలు ఒక వ్యక్తిగత దోషణలు దిగటం సరైన విధానం కాదు. దీనివల్ల ప్రజల్లో చులకనవడం తప్ప కలిగే అదనపు ప్రయోజనం ఉండదు. అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మంత్రులు స్థాయిలో కానీ ఒక సంయమనం పాటించడం ద్వారా హుందాయిన రాజకీయాలు కావాలని ప్రజల అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ దుర్గతో రవిచంద్ర, ఎన్టీవీ.